నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్ చూద్దాం. ముస్లిం మైనారిటీలను అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. విజయవాడలో ఇఫ్తార్ వేడుకలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్కువ మంది పిల్లల్ని కనమని సీఎం చంద్రబాబు పదే పదే చెప్పడం హాస్యాస్పదం. జనాభా పెరిగితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు. మంత్రి నారా లోకేష్ సహకారంతో నిలబడ్డ మరో వ్యక్తి ప్రాణం. కౌలు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూతనిచ్చిన రైతు స్వరాజ్య వేదిక. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని విషయాల్లోనూ ముస్లింలతో కలిసి ముందుకు నడుస్తామని, వారికి అండగా ఉంటామని తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాలుగా ముస్లిం మైనారిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది ఒక్క టీడీపీనని స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత అవశ్యమని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. నిన్న కూడా కలెక్టర్ల సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అన్న భావన రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ, వైసీపీలు దొందేనని తులసిరెడ్డి విమర్శించారు. అకాల వర్షాలకు, పెనుగాలులకు దెబ్బతిన్న పంటలకు 20,000 నష్టపరిహారం రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత ఆవశ్యకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం, నిన్న కూడా కలెక్టర్ల సమావేశంలో చెప్పడం చాలా విడ్డూరం, ఇది హాస్యాస్పదం. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా 809 కోట్లు, దేశాలేమో 242, జనాభా 809 కోట్లు. అందులో భారతదేశపు జనాభా 144 కోట్లు. అంటే నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం ఇప్పటికీ. రెండవ ప్లేస్లో చైనా 142 కోట్లు, మూడవ ప్లేస్లో అమెరికా 34 కోట్లు. ఇప్పటికే నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, చైనాను కూడా దాటిపోయాం. ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా 18%, కానీ ప్రపంచ విస్తీర్ణములో భారతదేశపు విస్తీర్ణము 2.4%. జనాభా ఏమో 18%, భూ విస్తీర్ణమేమో 2.4%. ఇది జనాభా తీసుకుంటే. జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు, దాన్ని జనసాంద్రత అంటారు. అది తీసుకుంటే ప్రపంచ స్థాయిలో చదరపు కిలోమీటర్కు 55 మంది ఉన్నారు. కానీ మన దేశంలో 438 మంది ఉన్నారు. చైనాలో 151 మంది,
అమెరికాలో 38 మంది, రష్యాలో 9 మంది, భారతదేశంలో మాత్రం 488 మంది చదరపు కిలోమీటర్లు. గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించడం జరిగింది. రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చెరుకూరి సుష్మ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో గుంటూరు నుంచి గుండెను తిరుపతి తరలించేందుకు రమేష్ హాస్పిటల్ సిబ్బంది మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే స్పందించి గుండెను తరలించేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి గుండె తరలించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హాస్పిటల్కు గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించడంతో ఒక ప్రాణం నిలబడిందని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకారం చుట్టారు. మీకు సహకారం ఎవరు అందించారు? దీనికి ఇంత ఖర్చు, భారీ ఖర్చుతో కూడుకుంది, మళ్ళీ జీవం వస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారకులు? నా పిల్లలే. మీకు సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే. లోకేష్ గారు దీని మీద మీకు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? వెరీ హ్యాపీ. ఏమన్నారు లోకేష్ గారు? మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్ గారు? ఇలాంటి మంచి కార్యాలు ఏంటి ఈ అవయవాలను చేయడానికి ప్రధాన కారణం? మీ అమ్మగారు జీవం పోస్తున్నారు, మళ్ళీ ఏమంటారు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్డర్ ద్వారా ఉంటారు, ఎలాగోలా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరిగింది? సాటర్డే నైట్ కళ్ళు తిరిగి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అన్ని చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా. ఎలాగోలా మమ్మీ ఉంటారు అనేది ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకేనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది పైన. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? ఇదే ఫస్ట్. ముందు ఏం జరుగుతుంది? అవయవాలను చేయాలని ఎందుకు ఆలోచించింది? ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ వస్తుంది. మీరేం చేస్తారు? కౌలు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలని రైతు స్వరాజ్య వేదిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో తార్నాకలో రైతు ఆత్మహత్య బాధితులతో సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 20 మంది రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సంస్థ ద్వారా ఒక్కో కుటుంబానికి 40,000 రూపాయల ఆర్థిక సహాయం జీవనోపాధి కొరకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. చనిపోయినప్పుడు అసలు ఎందుకు చనిపోయింది ఏంటిది అనేది మనం పెద్ద మొత్తంలో ఏం జరుగుతుంది, పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనేది కాకుండా ఫస్ట్ చిన్న చిన్నగా ఉన్న వాళ్ళు మనం వెళ్ళి కాంటాక్ట్ అవ్వి, అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడి ఏదైతే చేయగలుగుతామో ఫస్ట్ ప్రాబ్లం అనేది అక్కడ వస్తుంది. వాళ్ళే కరెక్ట్ లేరు అంటే చిన్న కింద మొత్తంలో పనిచేసే వాళ్ళు కరెక్ట్ లేరంటే దాని ఉద్దేశం పైన వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఏంటంటే కింద ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది అనే వాళ్ళు ఫస్ట్ శ్రద్ధ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇంత సార్ చెప్పినట్టు సర్కిల్ అనేది కరెక్ట్ ఉంటే కరెక్ట్ అయిపోతాయి సార్. ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏం చేయగలుగుతాం ఏంటి అనేది తెలుసుకుంటే దానికి ఉండే పాలసీలు వాటి ఉండేవి వాళ్ళని కరెక్ట్గా క్లియర్ అయిపోతాయి. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, రైతు బంధు కానీ ఇతర ఏ సబ్సిడీలు అయినా కానీ భూ యజమానులకే వర్తిస్తున్నాయి కానీ కౌలు రైతులకు అందడం లేదు. ఏదైనా పంట నష్టం వచ్చినా కానీ కౌలు కట్టడం కానీ ఇటువంటి సందర్భంలో కౌలు రైతులు మరింత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు 20 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలకు కనీసం వాళ్ళ జీవనోపాధి అయినా కొంచెమైనా మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ వాళ్ళకి చిన్న ఆర్థిక సాయం అందించింది.
ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 369 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను వెంటనే కలవవలసిన త్రిసభ్య కమిటీ అధికారులు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా కలవలేదు. కాబట్టి వెంటనే త్రిసభ్య కమిటీ అధికారులు ఆ కుటుంబం కాడికి వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, బోర్లు ఫెయిల్ అయిందా, కౌలా, పంట నష్టం వచ్చిందా, మద్దతు ధర అందలేదా, ఇటువంటివన్నీ చేయడానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సంస్థ తరఫున ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 18 రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలు నుంచి మహిళలు కానీ కుటుంబాల్లో పిల్లలు కానీ వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి 40,000 రూపాయలు వాళ్ళ జీవనోపాధి కోసం ఇవ్వడం జరిగింది. ఆ 40,000 తోటి వాళ్ళు ఏమేమి చేస్తారనేది కూడా వాళ్ళు తెలపడం జరిగింది. కొంతమంది మేకలు కొనుక్కుంటున్నారు, కొంతమంది బర్రె కొనుక్కుంటున్నారు, ఒక ఆమె ఒక చిన్న షాప్ పెట్టుకుంటానని అంది. సో ఈ విధంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమయ్యే సహాయము ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ తరఫున కార్యకర్తలు అందరూ చెప్పడం జరిగింది. కుటుంబాలు కూడా తాము అంటే తమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ చైర్పర్సన్పై వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమంటూ వైసీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్ భర్త ఆగడాలపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కౌన్సిలర్లపై చైర్పర్సన్ భర్త పెత్తనం చేయడంతో సొంత పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. మేమందరం ఎన్నుకుంటేనే చైర్పర్సన్ అయ్యావంటూ మహిళా చైర్పర్సన్పై కౌన్సిలర్ మట్టమర్తి నాగేంద్ర తిరగబడ్డారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసి మీపై అవిశ్వాసం పెడతామంటూ హెచ్చరించారు. మాట్లాడుతున్నాం ఈ శాపరాగారాలు పెట్టేయడానికి నేనేదో కథలో సట్టేసుకుంటే గాంధీగారిని అయిపోయాం. భార్య చనిపోతే కొడుకిచ్చారండి. కొడుకిస్తే ఇంట్లో ఒక తమ్ముడు తల్లి ఉన్నారండి. అంటే అందరూ నాకు ఇప్పించారండి. ఇస్తే ఆవిడేమో నా భర్తది నేను మిమ్మల్ని చూడడం అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళారంట. నిమ్మకాయలు తేవడారంట. సార్ ఇప్పుడు చేయండి సార్ అయితే కోర్టుకి వెళ్ళారంట. అలాగే మేము ఇప్పుడు కలెక్టర్ గారికి ఇల్లు వచ్చిందని కూడా ఆ విషయం నాకు తెలియదు నిజంగా. అసలు పోనీ 2 గంటల 2 వరకు ఆ దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే మన అమ్మాయి ఎలా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చి పెట్టేస్తున్నారు, మీరు పెట్టేది దీనివల్ల నాకు ఎందుకు చెప్పినా మీకు బాగాలేదు. మాకు కొంచెం అవగాహన తక్కువనేది. నేను డైరెక్ట్ గా కౌన్సిలర్ చైర్మన్ వచ్చాను కాబట్టి నాకు సబ్జెక్టు మాకు ఏదైనా సరే నాయకులు కానీ నాయన గారిని అడగంటే మేము ఏది కూడా ముందుకి వెళ్ళలేదండి. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టుగానే చేసేవాడిని. మాకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. ఆయన సలహా తీసుకుని పెట్టేదాన్ని. కొన్ని అమ్మ ఈ సబ్జెక్ట్ ఎలా పెట్టేస్తున్నాను ఇది పెట్టేయడం కూడా నాకు అనలేదు. అప్పుడు దాకా దాని దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ముందు రోజు సండే ఆదివారం వచ్చింది కదండి. ఏజెండా టైంకి వెళ్ళాలన్నా ఒకటే టెన్షన్ పెట్టుకున్నారండి. పెట్టుకుని రాజు మధ్యాహ్నం కల్లా ఏజెండా రెడీ చేసేయాలి. మేడం అంటే ఇది అప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి కమిషనర్ గారిని అడిగేది. ఇలా కలెక్టర్ నుంచి వచ్చి మాకు తెలియదు కదండి, ఇప్పుడు పెట్టేస్తున్నారు. ఇది ఫైల్ ఏంటో ఎవరైనా మాకు తెలియదండి, ఒకసారి ఫైల్ తెలుసుకుని పెడతామండి. అవసరం అయితే కేంద్రంగా తీసుకుందాం లేదంటే నెక్స్ట్ మీటింగ్ లో పెడదాం. ఆ మాట కూడా ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆయన అన్నారండి మీటింగ్ ఏదో ప్రోగ్రామ్ నుంచి మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరం పెట్టుకున్నప్పుడు అన్నారు నేను అందరినీ సారి చూడ మీటింగ్ పెట్టాలండి. అంటే వద్దమ్మా సబ్జెక్టులు ఏం లేవు కదా పెట్టక్కర్లేదు, మనం నెక్స్ట్ 2 డేస్ ముందు సబ్జెక్టులు అన్ని పెట్టుకుని మీటింగ్ పెట్టేసుకుని వెళ్దాం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వెళ్లిన రాజోలు మండలం పొదలాడకు చెందిన రూతమ్మ యూరిన్ బ్లాడర్ కట్ చేసిన డాక్టర్పై చర్య తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాజోలు పిఎస్సి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రూతమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ను సస్పెండ్ చేసి వైద్య వృత్తి చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే దళిత సంఘాలతో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కుటుంబాలు ఉన్నాయి, కొన్ని నిరుపేద కుటుంబాలు. వారు దినసరి ఏంటంటే ఇంటింటికి తిరిగి బుడగలు అమ్ముకుని ఆ ఇంటింటికాడ ఉన్న పాత బట్టలు సేకరించి వారు ఆ పాత బట్టలను కట్ చేసి ఆ ముక్కల్ని పట్టుకెళ్ళి మెకానిక్ సీట్లకి ఇతర వాటికి అమ్ముకుని కుటుంబ జీవనం పోషించుకునే నిరుపేద కుటుంబాలు అవి. వాటిలో నాయకుల రూతమ్మని ఆమె 4 నెలల బాబు ఆమెకి ఆ బాబుతో పాటు వారి కుటుంబాన్ని తీసుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకోలేని ఉద్దేశంతో రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయింది. జాయిన్ అయితే అక్కడ ఏమాత్రం వైద్యం పట్ల అవగాహన లేని
రాజోలు కొత్త ఎండి గారు భార్య గారు అని తెలిసింది. ఆమె ఏమాత్రం వైద్యంలో అవగాహన లేకుండా ఆమెకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కాకుండా ఆమెకి యూరినరీ నరం కూడా కట్ చేయడం జరిగింది. అది సీరియస్ అవడంతో కుటుంబాలకు కానీ స్థానికులు కానీ ఎవరికి తెలియనివ్వకుండా వాళ్ళు 108 రప్పించి కాకినాడ జీజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆమె సాగు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది. అక్కడ స్కానింగ్ మిషన్లు పనిచేయట్లేదు, ఈ స్కానింగ్లు చేయించాలి బయట అని చెప్పేసి అక్కడ వైద్యులు సూచిస్తే వీళ్ళకి డబ్బులు లేక అక్కడక్కడ ఆ కొట్ల దగ్గర అక్కడ కూడా ఆయారం ఎత్తుకుని అక్కడ 6,000 రూపాయలు కట్టి స్కానింగ్ చేయించి అక్కడ కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ అమ్మాయి ఆక్సిజన్ ద్వారా ప్రాణం ఉన్నదే తప్ప నిజంగా అయితే ప్రాణం లేదని మేము అనుకుంటున్నాం. మరి దాని అంతటి చేసిన వైద్యురాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని 24 గంటల లోపల వారికి ఆ పాపకి న్యాయం జరిగే వరకు అలాగే ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు 24 గంటల్లో చదువు కోసం వచ్చిన విద్యార్థులు ఉద్యోగంతో వెళ్లడం సంతోషంగా ఉందని సికింద్రాబాద్ తార్నాక ఐఎస్ఓ కళాశాలల చైర్మన్ వెంకటస్వామి, డైరెక్టర్ వినోద వెంకటస్వామి అన్నారు. విద్యార్థులకు విద్యను అందిస్తూనే విద్య పూర్తయిన వెంటనే విద్యార్థులకు జాబ్ మేళాలను ఏర్పాటు చేసి ఉద్యోగంతో వెళ్లడం ఐఎస్ఓ ఇన్స్టిట్యూషన్ సొంతమన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ తార్నాకాలోని ఐఎస్ఓ కళాశాలలో వివిధ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉన్నత చదువులను బోధిస్తూ ఉద్యోగ అన్వేషణలో ఇబ్బందులు పడకుండా జాబు మేళాలను నిర్వహిస్తూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. Vinoda, I'm the director of the colleges ISO Degree College, Tarnaka, Secunderabad, Telangana. And today we have like mega job drive, and all the students of BCA and BBA, they are like in the drive, and we got very good companies for this job drive, and those are few examples are from Oppo, Apollo Pharmacy, and Team Lease, and Call for Jobs, and Adeco India, SSI, ZFM, and Radiant, RC, Writer Information, SMC, and Shiva Khan. And the students are already trained for the job mela and for the spoken English and personality development, and with the advanced technologies in computer science, and they are going to get like ప్లేస్మెంట్స్ అనేది ఒక జాబ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మన ఐఎస్ఓ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ 3rd ఇయర్కి రాగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించటము, కంపెనీస్ని ప్లేస్మెంట్స్కి తీసుకురావటము, ఆ కంపెనీస్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టు చూడటము, ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మా దగ్గర ఉన్నది కోర్సెస్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, బీకామ్ జనరల్, బీబీఏ, బీసీఏ. వీళ్ళందరికీ కూడాను మీరు 3rd ఇయర్కి రాగానే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. వాళ్ళు 3rd ఇయర్ 2nd సెమిస్టర్ అంటే 6th సెమిస్టర్లోకి రాగానే వాళ్ళకి జాబ్స్ అనేది ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ చేశాము. ఈరోజు ఈ 6th సెమిస్టర్ వాళ్ళకి ఫస్ట్ డే మేము 8 కంపెనీస్ని జాబ్ డ్రైవ్కి తీసుకొని వచ్చాము. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్లో నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంట్లోకి వెళ్లి బంగారం తక్కువ ధరకే ఇస్తానని నమ్మబలకడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా వ్యక్తిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి అతను అమ్మేది నకిలీ బంగారంగా గుర్తించారు. నాకొచ్చి అమ్ముతున్నాడు 40,000కి ఇయ్యాడు. తెలుసు కదా బంగారం కాదు.
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన రివర్ ఎలక్ట్రికల్ వాహనాల షోరూమును టీటీడీ బోర్డు మెంబర్ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నివారణకు ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతో ఉపయోగకరమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ద్విచక్ర వాహనాలను వినియోగదారులు ఆదరించాలన్నారు. ఇటువంటి అత్యాధునిక షోరూమును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే పట్టోళ్ల సంజీవరెడ్డి ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి ఉపవాసం విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా ప్రణాళికా సంఘం సభ్యులు నగేష్ కుమార్ షేట్కర్, నారాయణఖేడ్ నియోజకవర్గ ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే మైనార్టీ సోదరులకు అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న కూడా హైదరాబాద్లో 25వ తేదీ రోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తరఫున. కానీ కోడ్ ఉండడం వల్ల ఆ రోజు మేమందరం ఎమ్మెల్యేలము, మినిస్టర్లము ఎవరు కూడా పోలేకపోయినాం. నారాయణఖేడ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా ముస్లిం సోదరులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అన్ని ముస్లిం సోదరులు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా మంది అన్ని మండలాలు 5 మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అందరు కూడా ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. ఈ విందులో పాల్గొన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఎందుకంటే 1 నెల ఉపవాస దీక్షలు పాటిస్తారు వీళ్ళందరికీ కూడా భగవంతుడు అల్లా సుఖ సంతోషాలతో ఉంచాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి, అందరూ కూడా ఉన్నత శిఖరాలకు పోవాలి అందరు ముస్లిం సోదరులు కూడా. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. విజయవాడలో ఇఫ్తార్ వేడుకలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్కువ మంది పిల్లల్ని కనమని సీఎం చంద్రబాబు పదే చెప్పడం హాస్యాస్పదం. జనాభా పెరిగితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు. మంత్రి నారా లోకేష్ సహకారంతో నిలబడ్డ మరో వ్యక్తి ప్రాణం. కౌలు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూతనిచ్చిన రైతు స్వరాజ్య వేదిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.